రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎక్కడ దేవుని చేతులు సమర్పించుకోదామండి. నీ సన్నిధిలోకి నేను ఉంటానయ్యా, నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను ప్రభా. విశ్వాసంతో వస్తున్నాను. నీ దగ్గర వచ్చిన ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు ఎడబాసే దేవుడు కాదు. తండ్రి, నీ బిడ్డనయ్యా, నీ సొత్తును ప్రభా, నీ సాక్షినయ్యా, నీ కొరకే ఉంటానయ్యా. నీ మహిమ కొరకు ఉండాలని ఆశ ప్రభా. నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. చూద్దామా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. చూద్దామా? కోల్పోయినవన్నీ నువ్వు ఇస్తావయ్యా, తిరిగి ఇస్తావయ్యా, నమ్ముతున్నానయ్యా. పాదాల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదు, నీవే రాకపోతే మరలా నీవే రాకపోతే నేనేమైపోదు. అయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదు. రాజా నీ సన్నిధిలోనే అవునయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆరాధనలో శక్తి ఉందండి. మీరు నిజంగా నమ్మితే ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధించినప్పుడు మనకు బలం అనుగ్రహించబడుతుంది, ఆయన ఆరాధించినప్పుడు మనకు శక్తి అనుగ్రహించబడుతుంది, ధైర్యం అనుగ్రహించబడుతుంది. దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ, హూ కెన్ బి అగెయిన్స్ట్ యూ? దేవుడు మన తోడుండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకి సమస్తం అనుగ్రహిస్తున్నాడంట. సర్వాంగ కవచాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు అంటాడు, నీవు ధరించుకో, నీవు ధరించుకుంటే చివరికి అంతా అయ్యేటప్పటికి నువ్వు ఇంకా నిలిచి ఉంటావు. ప్రతి పోరాటంలో నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలబడితే దేవుడు వారికి తెలియజేస్తున్నది, పోరాటం అంతా అయ్యేటప్పటికి నువ్వు ఇంకా నిలిచి ఉంటావు. అపవాది ఎంత నాశనం అవుతాడు, కానీ నీవు నిలిచి ఉంటావు. నమ్మండి. ఒంటరి తోడు నన్ను విసర్జించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టిన
అప్పగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిజంగా దేవుని చేతులు సమర్పించుకుంటారా అంటే, నిజంగా దేవుని చేతులు సమర్పించిన వారైతే ధైర్యంగా బ్రతకచ్చండి. మీరు పోరాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పోరాడండి, ప్రార్థనలో పోరాడాలంట. ప్రతి దాని గురించి ప్రార్థనలో పోరాడాలంట. ఏంటది మీ జీవితాల్లో ఈరోజు మీ సమాధానాన్ని దోచుకుపోయేది ఏంటది? ఏ రీతిగా అపవాది మీ సమాధానాన్ని దోచుకుని పోతున్నాడు, ఏ రీతిగా అపవాది దాడి చేస్తున్నాడు, ఏ రీతిగా సమాధానం కోల్పి ఆయాసపోతున్నాడు. నేను ఆలిసిపోయిన బ్రతుక, ఇసిపోయిన బ్రతుక, వేసారిన బ్రతుక. దేవుడు అంటాడు పోరాడు, పోరాడు. ప్రార్థనలో పోరాడండి. మనుషులు కాదు పోరాడతాం, రక్త మాంసాన్ని కాదు పోరాడతాం, కనబడని శత్రువులు పోరాడతాం. మనం మీ కుటుంబాన్ని దాడి చేస్తున్న దురాత్మలు ఏంటి? పోరాడండి. మీ వ్యక్తిగత జీవితాన్ని దాడి చేస్తున్న దురాత్మలు ఏంటి? పోరాడండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. జయమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు. తప్పకుండా జయం మనదే. అవునైనా నా నిర్ణయమయ్యా. చెప్తామా? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, చెప్తామా? విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుటకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. చెప్తామా? నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నేను బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నేను బ్రతుకలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా. స్వర్ణకి నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలో మరొకసారి మనస్ఫూర్తిగా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. దేవుని సన్నిధిలో మన మధ్య బలంగా ఉండండి. మనస్ఫూర్తిగా అనుకుంటామా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
నీతో